ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఒకటే టాక్. అమెరికా వర్సెస్ చైనా ట్రేడ్ వార్. ఒకరిపై ఒకరు సుంకాలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వీరి ట్రేడ్ వార్ భారత్ కు లాభమా నష్టమా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. అమెరికా చైనాలు దిగుమతులపై పరస్పరం సుంకాల విధింపుతో టారిఫ్ వార్ కు కాలు తవ్వుతున్నాయి. ఈ చర్యల వల్ల ఆయా దేశాల్లో కొన్ని వస్తువుల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో అమెరికాకు ఎగుమతులు పెంచడం ద్వారా భారత ఎగుమతిదారులు ప్రయోజనం పొందవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ట్రంప్ తొలి హయాంలో చైనాపై సుంకాలు విధించినప్పుడు ప్రధానంగా లాభపడిన 4 దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫోన్లు, ఫ్రిడ్జ్లు, టీవీల ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో చైనాపై సుంకాలు విధించిన ట్రంప్ నకు థ్యాంక్స్ చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున అనేక చైనీస్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీదారులు ఇప్పటికే భారతీయ కంపెనీలకు 5% వరకు తగ్గింపులను అందిస్తున్నారు. భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు డిమాండ్ను పెంచే ప్రయత్నంలో ఖర్చు ఆదాలో కొంత భాగాన్ని వినియోగదారులకు అందించాలని ఆలోచిస్తున్నారు. మరోవైపు చైనా వస్తువుల ధరల పెరుగుదల వల్ల అమెరికా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు భారత్ ఎగుమతులకు మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా చైనా వాణిజ్య వివాదంతో భారతీయ సంస్థలు ప్రయోజనం పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే భారత ఉత్పత్తి సామర్థ్యం, పోటీతత్వంపై ఈ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.